నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ హైదరాబాద్ కు చేసిందేమీ లేదు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శ. రెహ్మత్ నగర్ డివిజన్ ఇందిరానగర్ లో వడ్డెర సంఘం సమావేశం. హాజరైన ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. చంపాపేట చౌరస్తాలో ఎంపీ రేవంత్ రెడ్డి రోడ్ షో. ప్రశ్నించే గొంతుకును గెలిపించాలని ఓటర్లకు వినతి. బాలానగర్ 120వ డివిజన్లో కూకట్పల్లి టీడీపీ ఇన్ఛార్జ్ సుహాసిని ఇంటింటి ప్రచారం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్య. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో సైదాబాద్ సింగరేణి కాలనీలో ఫ్లాగ్ మార్చ్. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామన్న సిపి రమేష్. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే మల్కాజ్గిరిలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. బీజేపీ హైదరాబాద్కు చేసిందేమీ లేదని, కేవలం పొలిటికల్ టూరిజం కోసం మాత్రమే ఢిల్లీ నుంచి నాయకులు వస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తే హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఆనాడు తెలంగాణ నేను అందుకే లెక్కలు తీసుకున్నా, ఎందుకన్నా మంచిదని చెప్పి మొత్తం లెక్కలు తీసిన. ఒకసారి మా ఆడబిడ్డలు ఈ విషయం నేను చెప్పేది జాగ్రత్తగా వినాలి, మనసును పట్టించుకోవాలని కోరుతా ఉన్నా. పోయిన 6 మనం ప్రతిరోజు ఏదో వారం రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చిన ప్రాంతాలు ఉన్నాయి. 350 కోట్ల రూపాయలతో కొత్త పైప్ లైన్లు వేసి మల్కాజ్గిరి నియోజకవర్గంలో 90-95% మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేసి రోజు తప్పించి రోజు నీళ్ళు ఇస్తున్న మాట వాస్తవమా కాదా ఆలోచన చేయండి. అదే రకంగా పెద్దలు చెప్తా ఉంటారు, ఎవరిని హైదరాబాద్ కు కొత్తగా వస్తే ఒక 6 నెలల తర్వాత కనబడితే ఏమందులు ఇదివరకు అరే వీడు కొద్దిగా నున్నగైలు ఎర్రగైలు గండిపేట నీళ్లు పడ్డాయిరా వీనికి అందురా కాకపోదురా. ఆ గండిపేట ఎప్పుడు కట్టినో తెలుసా మీకు? ఆ గండిపేట 1920లో కట్టిండ్రు, 100 ఏళ్ల కింద కట్టిండ్రు. కంటోన్మెంట్ రోడ్లను వాళ్ళు మూసేస్తున్నారు. मौलाली मुमताज फातिमा मैं बोलता हूँ बेफिक्र रहो, मुमताज फातिमा को जिताने के लिए मैं बोलता हूँ बेफिक्र रहो, चुपचाप रहो, थोड़ी देर दया करो मेरे. మనమేమో కొత్త రోడ్లు వేస్తే వాళ్ళేమో ఉన్న రోడ్లు మూస్తున్నారు. ఆలోచన చేయండి, లక్షలాది మంది ప్రజలకు అసౌకర్యం కల్పిస్తున్నది వాళ్ళు కాదా? మొత్తం ఉన్న రోడ్లు మూసేసి గందరగోళం పరిస్తా ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా ఆనంద్ బాగ్ ప్రజలకు ఒక శుభవార్త. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు మీరు ఆ ఆర్యూపీ కావాలని. అయిపోయింది, బండ్లు కూడా చాలా వేసినాం, బండ్లు పోతూనే ఉన్నాయి, కావాలంటే పోయి చూసుకోవాలని విజ్ఞప్తిస్తాం. ఆర్యూపీ అయిపోయింది, ఒక సైడ్ దర్శనం, ఇంకో సైడ్ వారం రోజుల్లో తెరుస్తాం. ఈ ఆలు కూడా పోయింది. నన్ను చాలా మంది చాలా నుంచి అడుగుతున్నారు. నాకెందుకోగానే అక్కడ వాళ్ళలో కోర్టుల కేసేసింది, దాంతో కొంత ఆలస్యమైంది, మొత్తానికి కరెక్ట్ టైంకి అయిపోయింది. మీ నాయకులను నేను అడుగుతా ఉన్నా, పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు, ఈరోజు మీరు చాలా డైలాగులు కొడతా ఉన్నారు. నాకు మొన్న ప్రభుత్వం ఏం చేసింది అంటే 100 పనులు చెప్తా, పేదవారికి అండగా ఎట్లున్నామో చెప్తా, నువ్వు ఒక్క పని చెప్పన్నా మీ మోడీ ప్రభుత్వం హైదరాబాద్ లో చేసిన ఒక్క పని చెప్పని అడిగినా చెప్తా. ఆయన ఏమంటే ఏది ఆలోచించండి. अमित शाह साहब, मैं आपसे कहना चाहता हूं, लेन देन की बात आती है, लेने देने की बात आती है, तो अगर किसी ने किसी को दिया तो तेलंगाना ने आपको दिया, 1,30,000 करोड़ हमने दिया. इस देश के विकास में, इस देश के तरक्की में हम भागीदारी है. कहां गया हमारा हटाना? वो गया उत्तर प्रदेश, बिहार, राजस्थान, मध्य प्रदेश. वहां पे जो पिछड़ा इलाका है, वहां पे जो काम हो रहा है वो तेलंगाना जनता की देन है. आपको మేమిచ్చినాం, మీకు తప్ప మీరు ఇచ్చిందేం లేదు. వాళ్ళ కోపం వస్తుంది. ఇంకా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. నిన్న కొత్త ఆయన వచ్చిండు బీజేపీ ఆయన మార్కెట్లకు. ఆయన ఏమంటున్నాడు? బండి పోతే బండి ఫ్రీ. చాలా మంది పేదవాళ్ళకి నష్టం జరిగింది, ఇళ్లకు నీళ్ళు వచ్చినాయి. కేసీఆర్ గారు వెంటనే స్పందించి ఇంకా వర్షం కూడా బంద్ కాలే, పేదవాళ్ళకి సాయం చేయాలని చెప్పి 10,000 రూపాయల చొప్పున 6,64,000 కుటుంబాలకు ఇస్తే 664 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే దాన్ని కూడా నచ్చలే వాళ్ళకి. అమ్మ పెట్టది పేదవాడికి సాయం చేస్తుంటే ఉత్తరాలు రాసి ఆపింది ఎవరు?
ఎవరు ఆపింది? వినబడతలేదు. ఎవరు ఆపింది? ఆపింది నోట్లో మట్టి కొట్టింది వాళ్ళు. అని దండం పెడతారా భయ? శాసనసభ్యులు సోదరులు కోరకంటి చందర్ గారు, ఇంకా మనోహర్ రెడ్డి గారు, సతీష్ బాబు గారు, ఉడతల సతీష్ బాబు గారు, గౌరవ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారు నుండి పోటీ చేసి మీ ఆశీర్వాదంతో కాబోయే కార్పొరేటర్ గారు ప్రేమ్ కుమార్ గారు. ఇక్కడ ప్రేమ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారా? జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ ఇందిరానగర్లో వడ్డెర సంఘం తరపున సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్, చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్, రెహమత్ నగర్ కార్పొరేటర్ అభ్యర్థి సిఎన్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు ఆశీర్వదించబోయే బిడ్డ సిఎన్ రెడ్డి గారు, మా అనంతయ్య, మా కృష్ణన్న, మా మురళి వచ్చిండు, మా సూర్యరావు వచ్చిండు, వెంకటకృష్ణ గారు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తును నేస్తున్నాడు. ధూమ్ధాములు పెట్టిపోయినాం ఇక్కడ. ఆనాడు మమ్మల్ని పట్టుకొని ఇదంతా అయ్యేదా పోయేదా, ఇది వచ్చేదా సచ్చేదా అనే భావన ఉండే. కానీ ఈ బక్క పేదోళ్ళు, ఈ పిడికడి మంది ఆనాడు మొత్తం తెలంగాణ సమాజాన్ని ఒక్కటి చేసి తెలంగాణ సాధించుకున్నాం. మనం సాధించుకున్న తెలంగాణ ఎట్లా ఉందో ఇప్పటిదాకా అంతేగా చెప్పింది. కొన్ని మచ్చుకు మీరు అనుభవిస్తూనే చెప్పిండు. మేమన్నాడు అన్నం, తెలంగాణ తెచ్చుకునేది ఓట్ల కోసమో సీట్ల కోసమో కొద్దిమంది కుర్చీల కోసమో అని మాట్లాడుతున్నారు. ఇది కాదు సుమా. తెలంగాణ తెచ్చుకునేది తెలంగాణ మట్టి బిడ్డలైన తెలంగాణ ప్రజలు కన్నీళ్ళు లేకుండా ఉండే, కష్టాలు లేకుండా ఉండేటువంటి ప్రజల కళ్ళల్లో కదలాడిన బిడ్డలుగా, వాళ్ళ కాళ్ళల్లో మెదిలిన బిడ్డలుగా 15 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. కాబట్టి ఆ ఉద్యమాన్ని నడుపుతున్నప్పుడు ఎన్నెన్నో సంఘాలు, వందల రకాల సంఘాలు వచ్చి, అన్నా మాది వడ్డెర సంఘం, అన్నా మాది మేదర సంఘం, అన్నా మాది బుడబుక్కల సంఘం, మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పి పోతారని చెప్పి ఆనాడు సంవత్సరాల కాలంలో అన్ని కులాల, అన్ని వృత్తుల, అన్ని వర్గాల ప్రజల సమస్యలు అర్థం చేసుకున్న బిడ్డలుగా, మాటలతో కడుపు నిండదని, మాటలతో ప్రజలు తృప్తి చెందరని, వాళ్ళకు ఫలితం అందించాలి, జీవితాల్లో కొంత మార్పు రావాలని చెప్పి గత 6 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తే కొంత మార్పు జరిగినమాట వాస్తవం. కానీ మేము అనుకుంటున్నాం ఈ మార్పుతో తృప్తి చెందొద్దు అని. ఇంకా మారవలసింది చాలా ఉన్నది. మరి రెహమత్ నగర్ కూడా ఉంటుందని చెప్పి తెలవాలి మనకు. హైదరాబాద్లో మూసీ నది పక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు రేవంత్ రెడ్డి చంపాపేట చౌరస్తాలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, అందరికీ అందుబాటులో ఉండే స్థానిక నాయకులు వింజమూరి రాఘవాచారికి ఓటేసి ప్రశ్నించే గొంతుకును గెలిపించాలని ప్రజలను కోరారు. అతను చెప్పింది నిజమే, కానీ ఓటు అతనికి ఎట్లేయాలి? అతనే చెప్తుండు టీఆర్ఎస్ వాళ్ళు కబ్జా పెట్టుకున్నారు. మరి ఆపలేనప్పుడు కార్పొరేటర్గా ఆయనకు కూడా ఓటు వేయాల్సిన అవసరం లేదన్న సంగతి ఇక్కడ ఉన్న మిత్రులందరూ ఆలోచన చేయాలి. కాబట్టి సోదరులారా, ఇవాళ బీజేపీ వాళ్ళు బయలుదేరి పొద్దున్నే ఒక ఆయన కొత్త పిచ్చగాడు పొద్దుకూరు తిరగాడని ఎవరు పెద్ద మనుషులు చెప్పారు, లేదా
కొత్తగా మతం పుచ్చుకున్నాడట, పంగనామాలు పెద్ద పెద్ద పెట్టుకున్నాడట, పైనిండా పెట్టుకున్నాడట. నామం పెట్టుకుంటే గీడ పెట్టుకుంటాం, పైనిండా ఎందుకు పూసుకుంటాం? ఇక ఆయన బండి సంజయ్ బయలుదేరిన వాడు అవతల ఏమన్నాడో ఏమన్నదో, వీడు మాత్రం యువతలు దుంకుతున్నాడు సయ్యి అని. పివి నరసింహారావు ఘాటు గుల కొడతాడన్నాడట, ఎన్టీఆర్ ఘాటు గుల కొడతారు అన్నాడంటే వాడు. ఈయన పోయి పొద్దున్నే బోర్ల బొక్కలు వండుకొని దండాలు పెడుతున్నాడు పివికి ఎన్టీఆర్. నేను అడుగుతున్న బండి సంజయ్, నీకేం సంబంధమే? పివి నరసింహారావును సర్పంచ్ నుంచి ప్రధానమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. మా నాయకుడు, ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించింది మా నాయకుడు పివి నరసింహారావు. ఎన్టీఆర్ అనేవాడు పేదోళ్ళకు సేవ చేసిన పేదోళ్ళ దేవుడు ఎన్టీఆర్. ఇవాళ ఎన్టీఆర్ పేరు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు ఉంటే ఈ కేసీఆర్ తీసినప్పుడు ఎందుకు మీ మోడీ ఆ పేరు పెట్టమని చెప్పలే? ఎన్టీఆర్ అంత గౌరవప్రదమైన వ్యక్తి, ఆయన పేరు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు ఉంటే వచ్చిన నష్టమైందని చెప్పి ఎందుకో నీ పార్టీ కొట్లాడలేదు, ఎందుకో ఇప్పుడు ఆ పేరు పెట్టిస్తలేవు. నీకు ఓట్లు కావాల్సి వస్తే పివి నరసింహారావు గుర్తొస్తాడు, ఎన్టీ రామారావు గుర్తొస్తాడు. నేను అడగదలుచుకున్నా, మా పార్టీలలో ఉన్న నాయకులం కాదు, వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం, ఎవడొచ్చి కూలగొడతాడో మేము చూసుకుంటాం. మాకు తెలిసి ఎవడన్నా గడ్డపార కూలగొట్టడానికి గడ్డపార తీసుకొని వస్తే గడ్డపారనే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ గుండెల్లో తిప్పుతారు. బిడ్డ మేమున్నాం కాపాడుకోవడానికి, కాపల కాయడానికి. మాకెవ్వడు మద్దతు అక్కర్లేదు. ఇవాళ నిన్ను సూటిగా అడుగుతున్న బండి సంజయ్, మీ పార్టీ ఇంత పెద్దది కావడానికి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడానికి, దేశమంతా తిరిగిన అద్వానికి ఏ గతి పట్టిందో ఒక్కసారి చూడు. వాజ్పేయిను చనిపోక ముందే ఆయనను చనిపోయినట్టు చేశారు. మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, వినయ్ కటియార్, కళ్యాణ్ సింగ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే యశ్వంత్ సిన్హా, భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు గతంలో దిగ్గజాలుగా వెలుగొందిన వాళ్ళు ఇవాళ దిక్కులేనోళ్ళయి ఇంట్లో పాత సామాన్లను తీసి గోడౌన్లో పడేసినట్టు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, వినయ్ కటియార్, కళ్యాణ్ సింగ్, యశ్వంత్ సిన్హా, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది బీజేపీలో నాయకులను. అద్వానీ, అమిత్ షా, నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత చెత్తబుట్టలు పడేసారు. నిజంగానే నీకు అంత అభిమానం ఉంటే పోయి అద్వానీ గారు కాళ్ళు కడుక్కొని నెత్తి మీద జల్లుకో, నరేంద్ర మోడీ, అమిత్ షా కలిసి వాళ్ళకి చేసిన అవమానానికి. అంతే తప్ప ఇవాళ రాజకీయాల కోసం ఆ పక్కన ఒకడు ఈ పక్కన ఒకడు ఇద్దరు మోపైనరా. ఎన్నికలలో బాలానగర్ 120వ డివిజన్లో కూకట్పల్లి టీడీపీ ఇన్ఛార్జ్ సుహాసిని ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ అభ్యర్థి చిలుకూరి హరిచంద్కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. హరిశ్చంద్ర నుంచి ఉంటున్నారు, మీకు అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ కాలనీ అంతా తిరుగుతూ ఉంటే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎవరూ ఆదుకోలేదు వాళ్ళని. ఆ రిటర్నింగ్ వాళ్ళు 15 ఏళ్ల క్రితం మన టీడీపీ హయాంలో కట్టిందంట. దాని తర్వాత ఎవరు దాని గురించి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో తప్పకుండా వాళ్ళు టీడీపీకే ఓటేస్తాము, హరిశ్చంద్రని గెలిపిస్తామని అంటున్నారు. సో తప్పకుండా మీరు హరిశ్చంద్ర గెలిపించుకోండి. మీ కాలనీలో మనిషి, మీ కాలనీలో మీకు ఏ ఆపద వచ్చినా ఆయన అందుబాటులో ఉంటారు, మీ క్షణాల్లో మీ ముందు ఉంటాడు. సో సైకిల్ గుర్తుకు ఓటేసి హరిశ్చంద్రని గెలిపించండి. జై తెలంగాణ, జై టీడీపీ. అదే ప్రజలందరూ ఆవేదనలో ఉన్నారు. ఫ్లడ్స్ వచ్చిన
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో సైదాబాద్ సింగరేణి కాలనీలో 300 మంది పోలీసులతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సిపి రమేష్ పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు తెలిపారు. తీసుకొని వచ్చాను. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలకి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏమీ లేకుండా ఉండడం కోసం ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాం. ప్రజల్లో కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయడం కోసం ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నాం సార్. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాపురా సర్కిల్ 2వ డివిజన్ ఏఎస్ రావు నగర్లోని జమ్మిగడ్డలో కాంగ్రెస్ అభ్యర్థి సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పిసిసి కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నగరం అన్ని విధాల అభివృద్ధి చెందిందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు అడ్డదారులు తొక్కుతున్నాయని విమర్శించారు. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకున్న తమలాంటి నాయకులకు అవకాశం ఇస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఈ కల్లబుల్లి మాటలతో 5 ఏళ్ల కింద అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు అందరికీ మరి ఏదో ఇంట్లో అల్లుడు వస్తే మరి వాళ్ళకు బెడ్రూమ్ ఉండాలి, కాలు చాపుకునేంత జాగా కూడా లేదు, అది ఇది అని ఏదో ఆయన తెలంగాణ యాసల భాష వాడుకుంటా పబ్లిక్ని మెస్మరైజ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అంటే జమ్మిగడ్డ ప్రాంతంలో కనీసం ఒక్కడికైనా డబుల్ బెడ్రూమ్ రాలేదు. అలాగే ఇప్పుడు పెన్షన్ 57 ఇయర్స్ చేస్తా అన్నాడు. అంటే ముచ్చటకే పరిమితం అవుతుంది ప్రభుత్వం తప్ప ఎప్పుడు చెప్పిన మాట ఇప్పటివరకు నిలుపుకున్న దాఖలాలు లేవు. అలాగే ఇప్పుడు కొత్తగా మన రేషన్ కార్డులలో నేమ్స్ ఎంట్రీ కూడా ఇప్పటివరకు చేయలేదు. అంటే గవర్నమెంట్ అనేది ఉట్టి ఎలక్షన్ టైంలోనే వాళ్ళు ఏదో దొంగ వాగ్దానాలతో వస్తారు తప్ప ఎప్పుడు పనిచేయాలి అనే వాళ్ళకి ఇంటెన్షన్ కూడా లేదు, ఎప్పుడు పని కూడా చేయరు. ఇప్పుడు కొత్తగా డబల్ బెడ్రూమ్లు అయిపోయినాయి, పెన్షన్లు అయిపోయినాయి, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక నినాదంతో అందరికి నల్ల నీళ్ళు అని లేకపోతే వాడు కూడా నల్లకి బిల్లు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ హెచ్ఎఫ్ నగర్లో కార్పొరేటర్ అభ్యర్థి సిఎన్ రెడ్డి జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. తనకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ఓటర్లను కోరుతున్నారు.
ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా గౌరవ శాస్త్రజ్ఞులు శ్రీ నామటి గోపినాథ్ గారు ఇక్కడ అమలుపరిచిన పథకాలు కావచ్చు, అదేవిధంగా సంక్షేమ పథకాలు చేరవేసే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాయి. కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ టీఆర్ఎస్కే పట్టం కడతాం, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. బన్సీలాల్పేట్ 147వ డివిజన్ బీజేపీ అభ్యర్థి గంధమాల స్పందన బండమైసమ్మ నగర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు తమ కార్యకర్తలను బెదిరిస్తున్నారని వాపోయారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకంలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉందని తెలిపారు. తన తండ్రి కొండూరు రాజయ్య మాదిగ ఉద్యమకారుడని, ఆయన కడుపున పుట్టినందుకు ఎంతో గర్విస్తున్నామని తెలిపారు. బీజేపీ ద్వారా స్థానిక ప్రజలకు సేవ చేసుకునే అదృష్ట భాగ్యాన్ని కలిగించాలని ఓటర్లను కోరారు. కాల్ చేయించి వాళ్ళు కిరాయిలు కట్టుకుంటూ ఎన్నో బాధలు పడుతున్నారు. వాళ్ళకి సంవత్సరం లోపు ఇల్లులు కట్టిస్తా అన్నారు. ఇప్పటికీ 3 ఏళ్ళు అయిపోయింది, అయినా కానీ వాళ్ళ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. అందులో కాల్ చేసిన 400 కుటుంబాలు అయితే 320 కుటుంబాలకు మాత్రమే ఇల్లు సరిపడున్నాయి, మిగతా వాళ్ళ కుటుంబాలకు లేవు. గౌరవనీయులైన కిషన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు 400 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి ఇల్లు రావాలని మేము అడిగితే వారు ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని అన్నారు. నేను గెలిస్తే ఖచ్చితంగా 400 కుటుంబాలకి ఇల్లు వచ్చేటట్టు చూస్తాను. ఇంకొకటి చూసుకుంటే డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, ఈ బస్తీలలో బన్సీలాల్పేట్ డివిజన్ మొత్తంలో ద మేజర్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం. ఎక్కడా సరిగ్గా నీళ్లు రావు, వచ్చినా టైంకి రావు. అవి ఎప్పుడు వస్తాయో కూడా తెలియకుండా ప్రజలు చాలా కష్టం పడుతున్నారు. డ్రైనేజ్ అయితే కొంచెం వర్షం పడిందంటే డ్రైనేజ్ అంతా పొంగి వాటర్ అంతా ఇళ్ళకే పోతుంది. వాటర్ ఫెసిలిటీ లేదు, డ్రైనేజ్ ఫెసిలిటీ సరిగ్గా లేదు, ఏది లేదు. ఇంకొకటి చూసుకుంటే మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, దాని పూర్తి పేరు ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజీవన్ రావు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్. అది పేదల కోసం కట్టించిన ఫంక్షన్ హాల్. అసలు చూసుకుంటేనైతే దానికి అసలు ఏ డబ్బులు కట్టని అవసరం లేదు, కానీ అయినా దానికి 20,000 రూపాయలు ఇప్పుడు ప్రజలు కడుతున్నారు. అలా కట్టినా కూడా దానికి డెకరేషన్ కానీ, వాటర్ కానీ, కరెంట్ కానీ అలాగా మళ్ళీ ఛార్జ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తాయండి పేదలకు డబ్బులు? అలాంటప్పుడు ఫంక్షన్ హాల్ ఉన్నప్పుడు, అది పేదల కోసం అయినప్పుడు ఈ డబ్బులన్నీ ఎందుకు కట్టాలి కదా? ఈ ఫంక్షన్ హాల్కి అసలు ఎట్లాంటి డబ్బులు కట్టకుండా జిహెచ్ఎంసీతో నేను మాట్లాడి ఖచ్చితంగా పేదలకు ఫ్రీగా అన్ని ఫంక్షన్స్ చేసుకునేటట్టు చూస్తానని నేను చెప్తున్నాను. అలాగే మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఎన్టీపీసీ వాళ్ళు మినరల్ వాటర్ ప్లాంట్ని పెట్టారు. ప్రజలందరూ నాణ్యతమైన మినరల్ వాటర్ తాగాలని వాటర్ ప్లాంట్ పెట్టారు. కానీ ఆ స్కీమ్ అసలు ఇంతవరకు ఎవరికి తెలియదు. వాటర్ ప్లాంట్ ఉందని, మనం మంచినీళ్ళ కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడ ఉందనే సంగతి అసలు ఎవరికి తెలియదు. ఇంతవరకు ఆ నీళ్ళు ఎవరికి వచ్చింది లేదు. ఆ నీళ్ళతో కూడా వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. ప్రజలందరూ నన్ను గెలిపించిన తర్వాత నేను వాళ్ళకు ముఖ్యంగా చేసే పని ఏంటంటే, ఇక్కడ ఉన్న పొట్టి శ్రీరాములు నగర్లో, సిసి నగర్లో, బోలపూర్లో, బండమైసమ్మ నగర్లో ఏ ప్రాంతం స్కీమ్ అసలు ఇంతవరకు ఎవరికి తెలియదు. వాటర్ ప్లాంట్ ఉందని, మనం మంచినీళ్ళ కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడ ఉందనే సంగతి అసలు ఎవరికి తెలియదు. ఇంతవరకు ఆ నీళ్ళు ఎవరికి వచ్చింది లేదు. ఆ నీళ్ళతో కూడా వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇదంతా చూసి అధికార పార్టీ వాళ్ళని భయభ్రాంతులను చేస్తున్నారు. అది చూసి వాళ్ళు ఈరోజు వచ్చిన వాళ్ళు రేపు వస్తలేరు సార్ మా ఎంబడి ప్రచారానికి. అసలుకి భయపడుతున్నారు రావాలంటే. వాళ్ళకి నేను చెప్పేది ఒకటి, ఫతేనగర్ 118వ డివిజన్లో బీజేపీ రెబల్ అభ్యర్థి కంచి మహేందర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కప్పు సాస ఓటేసి గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పేద ప్రజలకు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని విమర్శించారు. ఫతేనగర్ డివిజన్లో తెనుగు బస్తీ, అర్జన్ బస్తీ, ఆల్వేన్ కాలనీ సొసైటీ, శివశంకర్ నగర్,
నేతాజీ కాలనీ మరియు ఇప్పుడు ఇందిరాగాంధీపురం తిరుగుతున్నాం. మేము ఈ కాలనీలో బస్తీలో తిరుగుతున్నప్పుడు మాకు ఎక్కడ చూసినా రోడ్లు అసౌకర్యంగా ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే మురుగునీరు పారుతుందో డ్రైనేజ్ అదే విధంగా ఉంది. కానీ ఇప్పుడు గతంలో ఉన్న కార్పొరేటర్ గారు మొత్తం మేము పనులు చేసినామంటారు, కానీ ఏ పనులు చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు మేము గత 5 రోజులుగా మేము పాదయాత్ర చేస్తున్నాం. బస్తీలో గల్లీలో ఇంటింటి పాదయాత్ర చేస్తున్నాం. కానీ ఎక్కడ చూసినట్టయితే ఏం అభివృద్ధి కనబడతలేదు. ఏదైతే రోడ్లు వేసారో అది ఏది కూడా అవి అన్ని ఈవెన్గా ఉన్నాయి. ఇంకోటి ప్రజలకు ఉన్న సమస్యలు ఎట్లుంటే ఎక్కడ చూసినా కూడా చెత్త కుప్పలు ఉన్నాయి. ఆసిఫ్ నగర్ డివిజన్లో టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి సాయి శిరీష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ప్రజలకు తృప్తినిస్తోందని తెలిపారు. ఈ పాలన ఇలాగే కొనసాగితే ప్రజలకు అందే అభివృద్ధి పథకాలైనా డివిజన్ బాగోగులైనా ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటాయని, దయచేసి టీఆర్ఎస్కు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయి శిరీష, విద్యాసాగర్, ఆసిఫ్ నగర్ ఇన్ఛార్జి ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మల్లెపూల సాయి శిరీష. ఆసిఫ్ నగర్ వార్డ్ నంబర్ 72 నుంచి పోటీ చేస్తున్నాను. టీఆర్ఎస్ పార్టీ నుంచి నేను ఎంటెక్ చదువుకున్నాను. ఈరోజు మా క్యాంపెయినింగ్ 4th డే. ప్రజల నుంచి గుడ్ రెస్పాన్స్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ నుంచి కేసీఆర్ ఏదైతే స్కీమ్స్ పెడుతున్నారో అవన్నీ ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక్క మెంబర్కైనా వస్తుంది. కాబట్టి అవన్నీ చాలా ఫర్దర్గా కూడా. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామానికి చెందిన షాహిదా బేగం హత్య కేసులో 5గురు నిందితులను అరెస్టు చేసినట్లు కళ్యాణదుర్గం డీఎస్పీ ఎన్ రమ్య పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ రాత్రి అదృశ్యమైన షాహిదా బేగం కనేకల్ మండలం తుంబిగనూరు సమీపంలోని హెచ్ఎల్సీ కాలువలో శవమై తేలింది. కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్లో మృతురాలి తల్లి దూదేకుల సతాన్బి ఫిర్యాదు మేరకు హత్యతో సంబంధమున్న చాపిరి గ్రామానికి చెందిన బి రఘు, రాజశేఖర్, ఆనంద్, పిన్నమ్మ, విశాలమ్మ, లింగమ్మలను అరెస్ట్ చేశామన్నారు. ఈ 5గురిలో ప్రధాన నిందితుడైన బి రఘు ఈ నెల 17న పెళ్లి చేసుకుంటానని షాహిదా బేగంను నమ్మించి కనేకల్ మండలం మాల్యం వద్దకు తీసుకెళ్లాడన్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుని మాల్యం సమీపంలోని హెచ్ఎల్సీ కాలువలోకి షాహిదా బేగంను తోసేశాడని తెలిపారు. షాహిదా బేగం హత్య కేసులో ప్రధాన నిందితుడైన బి రఘుపై రౌడీ షీట్ ఓపెన్ చేశామని డీఎస్పీ ఎన్ రమ్య తెలిపారు. అమ్మాయిలు, మహిళలపై నేరాలకు ఒడిగడితే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. షాహిదా తల్లిదండ్రులను స్థానిక ఎమ్మెల్యే ఉషేష్ శ్రీచరణ్ పరామర్శించారు. షాహిదాకు జరిగిన అన్యాయంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తర్వాత కళ్యాణదుర్గం మెయిన్ బజార్ మసీదు వద్ద 20 నిమిషాల పాటు ధర్నా నిర్వహించి అక్కడి నుండి డీఎస్పీ బంగ్లా వరకు ర్యాలీగా వెళ్లి అర్జీని సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా దూదేకుల సంఘం అధ్యక్షులు టి నబీ రసూల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజాం, డి సర్దార్ వలి, నిషార్ అహ్మద్ తదితరులు హాజరయ్యారు. అతను తీసుకొని పెట్టడము నిజంగా అంటే ఒక సామాన్య కుటుంబం కాబట్టి అంత హీనంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ. ముఖ్యంగా రెండోది ఏమంటే ప్రజల యొక్క సహకారం ఉండడంతో ఆ కుటుంబానికి ఇంతవరకు స్టేషన్ వరకు ప్రజా సంఘాలు వచ్చేసి మద్దతు ఇవ్వడంతో ఈరోజు అధికారులు వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏంటి, ఒక రాజకీయ నాయకుడు అయితేనే మాట్లాడతారా, ఒక ప్రజాప్రతినిధి అయితేనే మాట్లాడతారా, ఒక ధనవంతులు అయితేనే ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందా, సామాన్య కుటుంబాలకి న్యాయం జరగదా? ఈ సమాజంలో ఎన్నో చట్టాలు వచ్చినా కూడా ఈరోజు మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలపైన నిజంగా సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ చూసినా కూడా ఎక్కడ చూసినా ఉద్యమాలు జరుగుతున్నాయి, కంప్లైంట్లు జరుగుతున్నాయి, దానిపైన సంబంధించిన ప్రెస్ మీట్లు అన్ని జరుగుతున్నాయి. ఎక్కడ మార్పు కనిపిస్తూ ఉందండి? ఈరోజు ఆ తల్లి యొక్క గుండె ఆవేదన నిజంగా అంటే కంట్లో వాళ్ళ ఆవేదన చూస్తా అంటే చాలా గుండె తడుక్కుంటుంది. ఎందుకు మనం స్పందించాల్సిన అవసరం ఉంది. 19 ఏళ్ల వయసు గల అమ్మాయి నవంబర్ 21వ తేదీ పెళ్లి ముహూర్తం కుదిరించుకున్నారు. ఏదో ఇష్టపడినారని చెప్పి వెళ్లిపోయిన తర్వాత ఆ ఏదైతే బెస్తా రఘు అనే ఉన్నాడో ఆ నిందితుడు అంత క్రూరంగా బిహేవ్ చేసేసి అమ్మాయిని నమ్మి తనతో పాటు వచ్చినందుకు చేసిన ఘనకార్యం అది. అతనితో పాటు 5 మంది 4 కలిసేసి చేతులు కట్టేసి అసలు జంతువుల కంటే హీనంగా అమ్మాయిని ఇది చేసినారు. ఈ రోజు బాడీ కనబడిన తర్వాత మానవత్వంతో ప్రతి ఒక్కరు కూడా స్పందించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా దీన్ని పోలీస్ అధికారులు కావచ్చు, పోలీసుల నిర్లక్ష్య వైఖరిని మేము నిరసన వ్యక్తం చేస్తూ ఈ రోజు చేపట్టినటువంటి ధర్నా కార్యక్రమంలో మానవహారానికి ముస్లిం ప్రజా సంఘాలనే కాదు వివిధ సంఘాలు కూడా వివిధ నాయకులు కూడా వచ్చి మద్దతు తెలిపినందుకు వారి కుటుంబాల తరఫున మా ముస్లిం మైనారిటీ డెవలప్మెంట్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కుటుంబానికి అన్యాయానికి జరిగింది ఏదైతే జరిగిందో వాళ్ళకి న్యాయం జరిగే దిశగా
మనమంతా వాళ్ళ వెంట ఉండి ఆ కుటుంబానికి న్యాయం జరిగినప్పుడే మనం విజయం సాధించినట్టు. లేకుంటే ఏదో 4 ఫోటోలు దిగినాము, పబ్లిసిటీ చేసుకున్నాము, వెళ్ళిపోయినాం అనే తీరైతుంది. కాబట్టి ఆ కుటుంబం జరిగిన ఆవేదనని ప్రతి ఒక్కరూ, కుటుంబంలో ఉన్నట్టు ఒక అమ్మగా, చెల్లిగా ప్రతి ఒక్కరు మనం నిలవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ మేడం రాజకీయ ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ హైదరాబాద్కు చేసిందేమీ లేదు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శ. రెహమత్ నగర్ డివిజన్ ఇందిరానగర్లో వడ్డెర సంఘం సమావేశం. హాజరైన ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. చంపాపేట చౌరస్తాలో ఎంపీ రేవంత్ రెడ్డి రోడ్ షో. ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని ఓటర్లకు వినతి. బాలానగర్ 120వ డివిజన్లో కూకట్పల్లి టీడీపీ ఇన్ఛార్జ్ సుహాసిని ఇంటింటి ప్రచారం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్య. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో సైదాబాద్ సింగరేణి కాలనీలో ఫ్లాగ్ మార్చ్. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామన్న సిపి రమేష్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.